తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని నియామక విషయంలో కొంత పార్టీలో చర్చ కొనసాగినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండబోతుందంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే తెలంగాణ బీజేపీ బాస్ ని కూడా ఎంపిక చేసినటువంటి పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ గారు. మేడం చెప్పండి, కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిని ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఎందుకంటే ఇప్పటికే గత ఎన్నికల్లోనే బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉండే అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మళ్ళీ ముందు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా ముందుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటుంది ఈ మార్పుతో? ఏమి ఇబ్బంది ఉండదు, మార్పు మంచిగా ఉంటుంది. రామచంద్రరావు గారు సీనియర్ కార్యకర్త, పార్టీలో ఏబీవీపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా వాళ్ళు సీనియర్ పార్టీకి కమిట్మెంట్తో పనిచేసినటువంటి నాయకుడు. తనకు ఎలాంటి హోదాలు లేనప్పటికీ కూడా క్రమశిక్షణతో పార్టీలో ఈ పార్టీ ఏ బాధ్యతలు ఇస్తే, ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నెరవేర్చినటువంటి నాయకుడు. సో గతంలో మన జిల్లా ఎమ్మెల్సీగా కూడా వారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా వారు ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా కూడా ఉండడం జరిగింది గతంలో. సో అడ్వకేట్ కూడా, సీనియర్ అడ్వకేట్ కూడా వారు. సో పార్టీ యొక్క అంటే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు, ఎలక్షన్లు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి, అంటే 3.5 సంవత్సరాలు ఉంది. పార్టీని కంప్లీట్గా ఆర్గనైజేషన్ పరంగా స్ట్రాంగ్ చేయాలనేటటువంటి లక్ష్యంతో, ఆర్గనైజేషన్తో ఫుల్ టైం ఇచ్చి ఆర్గనైజేషన్ బలోపేతం చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో పార్టీ రామచంద్రరావు గారిని నియమించిందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎన్నికలు ఇప్పుడేం లేవు, ఇప్పుడు ఎలక్షన్లు ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. సో ఆర్గనైజేషన్ నుంచి, బూత్ నుంచి శక్తి అంటే బలోపేతం చేసుకోవాలి. ఆర్గనైజేషన్ని బలోపేతం చేసిన తర్వాతనే రేపు ఏ ఎన్నికలకు వెళ్ళినా ప్రతి బూత్లో మన క్యాడర్ ఉండాలి. ఆ క్యాడర్ని బలోపేతం చేసుకుంటేనే పార్టీ బలోపేతం అవుతుంది అనేటటువంటి, ఇప్పుడు అక్కడ కొన్ని చోట్ల ల్యాప్సెస్ ఉన్నాయి. ఆ ల్యాప్సెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒక ఫుల్ టైం ఇచ్చి దాని మీదనే దృష్టి పెట్టి పార్టీని స్ట్రెంగ్తెన్ చేసేటటువంటి ఒక అంటే నాయకుడు ఉండాలనేటటువంటి ఆలోచనతోనే రామచంద్రరావు గారిని ఇలా పార్టీ నియమించిందని భావిస్తున్నా. సో ఆ దిశలో వారు ఖచ్చితంగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, పని చేస్తారు కూడా. కాబట్టి ఇది ఎలక్షన్లు ఇంకా 3.5 సంవత్సరాలు ఇప్పుడు అందరం కూడా చేయాల్సి, ఎంపీలు ప్రతి ఆల్మోస్ట్ 8 మంది మీ ఎంపీలం ఉన్నాం భారతీయ జనతా పార్టీకి. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి నేనున్నా ఇక్కడ ఎంపీ. మహబూబ్నగర్ పార్లమెంట్ అయినప్పటికీ మహబూబ్నగర్లో ఉండే ఇంకో నియోజకవర్గం నాగర్కర్ నియోజకవర్గం. సో దీని ఎఫెక్ట్ మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా అన్నిటిపైన కూడా దృష్టి సారించేటటువంటి అవకాశం ఇక్కడ నాయకులు ఉన్నారు కాబట్టి, సో రేపు రాష్ట్ర అధ్యక్షుడితో కోఆర్డినేషన్తో ఈ లీడర్స్ అంతా కూడా క్షేత్రస్థాయిలో బలోపేతమైతే ఇంకా బ్రహ్మాండంగా పార్టీని తీసుకెళ్లే అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతోనే వారు ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు ఎన్నికల దృష్టితోనే వారిని నియమించని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష పదవికి రేసులో మీరు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఇంకొంతమంది సీనియర్ నాయకులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కసారిగా రామచంద్రరావు పేరు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో పార్టీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ కానీ, కొంత అసంతృప్తులు కానీ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా మిగతా కార్యకర్తలకు కావచ్చు, ఇంకెవరికైనా? సరే, రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఆశించే రాజకీయాల్లో ముందుకు పోతాం. ఏదో ఒకటి తమ ఆశించిన లక్ష్యం నెరవేరాలని ఒక ఆశతో రాజకీయ నాయకులు ఏదైనా ఒక లక్ష్యంతో ముందుకు పోతుంటారు. దాంట్లో పార్టీ పదవి, జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు అన్నప్పుడు ఆశించిన వాళ్ళు అనేక మంది ఎంపీలు, ఆల్మోస్ట్ ఆల్ ఎంపీస్ ఆశించిండ్రు. సో సరే, కొందరు అడిగిండొచ్చు, అడగకపోయిండొచ్చు, అది వేరే విషయం. బట్ ఆశించింది అయితే అందరూ ఆశించిండొచ్చు. బట్ ఇక్కడ ఆశించినంత మాత్రాన అది రానంత మాత్రాన ఎవరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక్కడ అందరం ఒకరికే వచ్చేది పదవి, వచ్చేది ఎవరికో ఒకరికే వస్తుంది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగానే ఈరోజు రామచంద్రరావు గారిని గట్టిగా సపోర్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. రాజాసింగ్ గారు పార్టీకి రాజీనామా చేస్తూ, నా మనుషులు నీ మనుషులు అంటూ కొన్ని సెన్సేషనల్ కామెంట్ చేస్తూ పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు? సరే, రాజాసింగ్ గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండొచ్చు వారికి. అదేమైనా ఉంటే పార్టీ హైకమాండ్ ఉంది, పార్టీ ఉంది, వాళ్ళు దాని మీద మాట్లాడతారు. దాని మీద వారితో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి ఇబ్బంది దానివల్ల ఉంటుందని అనుకున్నాను.
సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది బీజేపీ పార్టీ? ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువగా ప్రజల మద్దతు ఉందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ రోల్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి మళ్ళీ మాకు ప్రజల సానుభూతి దొరుకుతుందని అనుకుంటున్నారు. బట్ ప్రజలు వారి వైపు చూడడం లేదు. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును చూస్తూ ఉన్నారు. సో ఈరోజు కేంద్రంలోంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణకు ఏ పథకమైన నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కానీ, అదే నేషనల్ హైవేస్ కానీ, గ్రామీణ ప్రాంతాల రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల అభివృద్ధి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పెద్ద ఎత్తున తెలంగాణలో జరుగుతుంది. సో అదేవిధంగా రైతులకు కానీ, మహిళలకు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కానీ అనేక రకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులతో వారు లబ్ధి పొందుతున్నారు. సో ఇవన్నిటి ముద్రా లోన్లు కానివ్వండి, లేదా స్ట్రీట్ వెండర్స్కి లోన్స్ కానివ్వండి, చిన్న చిన్న పరిశ్రమలకు లోన్స్ కానివ్వండి, అదే స్కిల్ డెవలప్మెంట్ కింద పెద్ద ఎత్తున యువతకు ట్రైనింగ్ కానివ్వండి, చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం వేరు కావడం వల్ల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పేరును కానీ, నరేంద్ర మోదీ గారి పేరును కానీ కిందకి తీసుకెళ్లకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల యొక్క చూపు ఉందనేది మనకు కనపడతా ఉంది స్పష్టంగా. తప్పకుండా ఈ అవకాశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. సో ఇది అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు నియామకం అనేది పూర్తిగా అధిష్టానం అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. దానికి పార్టీ అంతా కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. రాబోయే స్థానిక సంస్థల్లో పూర్తిగా విజయం సాధించే దిశగా బీజేపీ పార్టీ ముందుకెళ్తుందంటూ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.